నమస్కారం, నా పేరు స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏమిటంటే, ఇంతకుముందు మనం ఫైల్స్ షేర్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ అయితే చూసాం. అది స్వామి వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్. ఇప్పుడు మనం ఫైల్స్ షేర్ చేసుకోవడానికి మొబైల్ టు మొబైల్ ఇంకొక అప్లికేషన్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇంతకుముందు చెప్పిన దాని మీద ఇది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సూపర్ అమెజాన్ అప్లికేషన్ అనమాట. అందుకని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, నేను ఆ యొక్క అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నా బట్టి ఆ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తాను. నేను ఇప్పుడు వరకు చేసినటువంటి వీడియోస్ అన్నీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. నేను ఆ యొక్క అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. InShare దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ అవుతుంది. ఇది కొన్ని సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది. ఓకే, నావిగేట్ అప్ దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే, మెనూ అయితే వస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం, ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇదేంటంటే ఏమన్నా యాప్ ఓపెన్ చేయగానే మీకు పర్మిషన్స్ ఏమైనా అడిగితే గ్రాండ్గా పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇదేంటంటే నేమ్ అనమాట, కావాలంటే మార్చుకోవచ్చు. వెబ్ షేర్, రిమూవ్ యాడ్స్, అంటే మీకు కావాలంటే యాడ్స్ రాకుండా ఉండాలంటే ప్రీమియం కూడా తీసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ దీని మీద ట్యాప్ చేద్దాం. ఓకే, సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. సెట్టింగ్స్ FM E3, ఇది నేమ్ 0 G3, సెండ్ 0 అంటే సెండ్ ఫైల్స్ 0, రిసీవ్ 0, ఫైల్స్ జనరల్ సెట్టింగ్స్. ఓకే, లాంగ్వేజ్ కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, సేవ్ లొకేషన్. ఓకే, ఇది బ్యాటరీ ఆప్టిమైజ్ చేస్తుంది, ఇది అవసరం లేదు. సెట్. ఓకే, బ్యాక్ వస్తాం ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం రైట్ సైడ్ చేద్దాం అనమాట. అన్లేబుల్ అని వస్తుంది, దీని మీద ట్యాప్ చేస్తే ప్లే స్టోర్లోకి వెళ్తారు, ప్రీమియం తీసుకోవచ్చు. అన్లేబుల్ ఇది ఉపయోగం అయితే లేదు దీనివల్ల. సెండ్ డైరెక్ట్ రైట్ సైడ్ చేస్తుంటేనే మీకు సెండ్ అని వచ్చేస్తుంది అనమాట. రిసీవ్ అంటే నేను రైట్గా స్వైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. హిస్టరీ, మీరు ఫైల్స్ సెండ్ చేశారో రిసీవ్ చేశారో ఈ యొక్క హిస్టరీ అనేది చూసుకోవచ్చు. కనెక్టెడ్ పీసీ అంటే మనం కంప్యూటర్, ల్యాప్టాప్ వీటికి కూడా ఫైల్స్ అనేది షేర్ చేసుకోవచ్చు. ఇన్వైట్ అంటే ఈ యొక్క యాప్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే, కనెక్టెడ్ ట్యాబ్లెట్ కూడా జియో అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైల్స్ ఎలా సెండ్ చేయాలో చూద్దాం. దాని కొరకు నేను లెఫ్ట్ సైడ్ చేస్తున్నాను అనమాట. సెండ్ దీని మీద ట్యాప్ చేయాలి. ఓకే, దీని మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు మనం రైట్ సైడ్ చేయాలి ఫ్రెండ్స్. యాప్స్, సర్చ్, హిస్టరీ, సెలెక్టెడ్ యాప్స్. ఇక్కడ ఏంటంటే అన్నీ మీ మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ మాత్రమే చూపిస్తాయి. ఫైల్స్, ఇక్కడ ఫైల్స్ మీద ట్యాప్ చేస్తే మీ మొబైల్లో ఉన్నటువంటి ఫైల్స్ చూపిస్తాయి. వీడియోస్, మీ మొబైల్లో ఉన్నటువంటి వీడియోస్ చూపిస్తాయి. ఇక్కడ నుంచి ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫొటోస్, మీ మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్, ఆల్ ఫొటోస్ చూపించబడితే జరుగుతుంది. సాంగ్స్, మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అయితే చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇన్స్టాల్, మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ అయితే చూపిస్తాయి. ప్యాకేజెస్, మీ మొబైల్లో ఏమన్నా ప్యాకేజెస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి చూపిస్తాయి. ఓకే, ఇక్కడ యాప్స్, నా దాంట్లో అన్ని యాప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక యాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం, రైట్ సైడ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది పలకదు, దీని మీద ట్యాప్ చేయదండి. దాని మీద ట్యాప్ చేయండి, సెలెక్టెడ్ అయింది. ఇక్కడ ఏం పలకట్లేదు, దీని మీద ట్యాప్ చేస్తే అన్సెలెక్టెడ్ అయింది. నాట్ టిక్ అంటే అన్సెలెక్టెడ్. ఒకసారి లెఫ్ట్ సైడ్ చేయండి, దీని మీద ట్యాప్ చేయండి. టిక్ అంటే సెలెక్టెడ్ అనమాట. ఈ రకంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కింద బ్యాక్ బటన్, హోమ్ బటన్ ఉంటుంది కదా, దానిపైన సెండ్ ఉంటుంది. సెండ్ దీని మీద ట్యాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇప్పుడు మనం రైట్ సైడ్ చేద్దాం. పర్మిషన్స్ ఎక్కడ అడుగుతుంది అనగా, పర్మిషన్స్ అనగా మీ యొక్క బ్లూటూత్ అండ్ వైఫై అండ్ మీ యొక్క లొకేషన్.
Due to Android limitation, there are several permissions needed to ensure one. Open WLAN. Y-5 is used for connection and transfer. 1 of 2. Then list 2 items. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వైఫై అండ్ బ్లూటూత్ ద్వారా ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవడం అయితే జరుగుతుంది అనమాట. Open. ఓపెన్. 2. Open Bluetooth. Let you connect to the other device directly without inputting hotspot password. 2 of 2. ఓకే, బ్లూటూత్ అండ్ హాట్స్పాట్. Open. ఓపెన్. ఇవి అనమాట. బ్యాక్ వచ్చేద్దాం. Back. Enter. Back. Enter. Send. సెండ్. ఇప్పుడు మనం రైట్ సెట్ చేద్దాం. Receive. రిసీవ్. వేరే వాళ్ళు పంపించాలనుకుంటే వాళ్ళు సెండ్ క్లిక్ చేయాలి, మీరు రిసీవ్ క్లిక్ చేయాలి. రిసీవ్. Enter. Navigate up. ఓకే, రిసీవ్ క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. Permission required. పర్మిషన్స్. Due to Android limitation. 1. Open Bluetooth. Let you connect to the other device. Open. ఓపెన్. అదే మీరు వేరే వాళ్ళు మీకు ఫైల్స్ సెండ్ చేస్తుంటే మీరు రిసీవ్ కొట్టి మీ దాంట్లో బ్లూటూత్ అనేది ఆన్ చేసుకుంటే చాలు అనమాట. బ్యాక్ వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. Back. Enter. Receive. ఓకే, ఇప్పుడు మనం రైట్ సెట్ చేద్దాం. History. హిస్టరీ. ఇక్కడ ఏమేమి ఉన్నాయో, మీరు ఏమేమి సెండ్ Enter. Navigate up. ఫైల్స్ మీరు సెండ్ చేశారు, లేకపోతే వేరే వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్స్ మీకు సెండ్ చేశారు, మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆ యొక్క ఫైల్స్ ఎక్కడైతే ఉంటాయి చూసుకోవచ్చు అనమాట. బ్యాక్ వస్తున్నా ఫ్రెండ్స్. Back. Enter. History. ఓకే, ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. Connect to PC. కనెక్టెడ్ పీసీ అంటే మీ యొక్క కంప్యూటర్, పీసీ అండ్ ల్యాప్టాప్ దాని మీదకి Enter. Navigate up. కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ మీ యొక్క ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్ పీసీలో కూడా ఉండాలి. ఇప్పుడు రైట్ సెట్ చేద్దాం. Sharing files through web browser. వెబ్ బ్రౌజర్. Bullet. బుల్లెట్. No internet needed. నో ఇంటర్నెట్. Bullet. బుల్లెట్. No app installation on another device. న్యూ యాప్ ఇంటర్నెట్ అదర్ డివైస్. Bullet. Support multiple platforms. సపోర్ట్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. Support sharing files to colon. సపోర్ట్ షేరింగ్ ఫైల్స్. EOS. ఇయోస్. Geo. జియో. Computers. కంప్యూటర్. Android phones and tablets. ఆండ్రాయిడ్ ఫోన్స్ అండ్ ట్యాబ్లెట్స్. Start. స్టార్ట్. వీటికి సపోర్ట్ చేస్తుంది. పీసీకి అంటే మొబైల్ ద్వారా పీసీకి షేర్ ఫైల్స్ సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది. బ్యాక్ వచ్చేస్తున్నట్టు. Back. Enter. Connect to PC. ఓకే, రైట్ సెట్ చేద్దాం. Invite. ఇన్వైట్. ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి అయితే ఇన్వైట్ చేయొచ్చు. ఇది ఈ యొక్క యాప్ ఫ్రెండ్స్. నేను హోమ్కి వస్తున్నాను. Home. Home. Page 1. ఈ యొక్క అప్లికేషన్ ఇంతకు ముందు దానికన్నా ఇంకా బాగుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఈ రకంగా మొబైల్ టు మొబైల్, మొబైల్ టు పీసీ ఈ యొక్క అప్లికేషన్ ద్వారా అయినా సరే షేర్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ సోషల్ మీడియా ఆల్ గ్రూప్స్లో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క వీడియో ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క సలహాలు, సూచనలు నా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.